ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాం ఇవాళ. చూడండి మరి. ఇప్పుడే నువ్వులు కాజు మిక్సీ పెట్టేసామండి. టమాటా ఉల్లిపాయ మిక్సీ పెట్టేసాం. ఇక అన్నీ అలా ఉడుకుతుంది. ములక్కాయ కర్రీ లేదండి, చాలా ఈజీ కర్రీ. 3 ఉల్లిపాయలు, ఒక 20 ములక్కాయలు పోసేసుకుని నూనె తగినంత వేసి బాగా మగ్గపెట్టాను. తర్వాత 2 కిలోలు టమాటాలు, 1 కిలో ఉల్లిపాయలు మిక్సీ పెట్టి మొత్తాన్ని పోసేసుకున్నాము. తర్వాత కొంచెం కాజు, కొంచెం నువ్వులు మిక్సీ పెట్టేసాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ తగినంత ఒక 3 టీ స్పూన్లు వేసాను. ఉప్పు పసుపు తగినంత వేసుకున్నాం. అవి అలా ఉడుకుతున్నాయి. కారం మసాలా వేసేటప్పుడు మళ్ళీ చూపుగా కారం ఎందుకోసం కొత్తిమీర కూడా అందుకో. అక్కడ మంగనడు చూడండి. కొద్దిగా మెంతికూర, కస్తూరి మెంతి. ఇది మెంతికూర అంటే మెంతికూర కాదు, కస్తూరి మెంతి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. కారం వేస్తున్నానండి. ఈ కొలత అయితే నేను చెప్పను, ఎందుకంటే కొత్తగా నేను ఈ కర్రీకి సరిపడా మనం తిన్నంత వేసుకోవటమే. ఎందుకంటే ఎక్కువ కదా, అందుకని కొలత అనేది నేను చెప్పలేదు. ధనియాల పొడి ఏడుంది? మంగక్కని అడిగి కొంచెం గరం మసాలా అడిగి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మాది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా మేము పొడిలా పట్టుకుంటామండి. ఇలా వేసేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొంచెం కూర అయినా సరే ఇలాగ వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా నువ్వులు, కాజు మాత్రం మిక్సీ పెట్టేసుకోండి. టమాటా, ఉల్లిపాయ, కాజు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకుని వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. గరం మసాలా వేయండి. కూర ఇదే లెవెల్లో వస్తుందండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీ శశికళ ఛానల్కి లైక్ కొట్టండి. 1 అవర్ పడుతుంది. అయిపోయింది మరి. కర్రీ దింపేస్తాను. ఎక్కువ పడిపోతుంది. మంగ ములక్కాయ ఉడికిందా? అయిపోయిందండి ములక్కాయ కర్రీ అయిపోయింది. దింపేస్తున్నాను. మంగ కర్రీ అయిపోయింది, తీసుకెళ్ళిపోమ్మా. ఇందా బాగుందా కర్రీ? ఓకే, జీరా రైస్ చేస్తున్నామండి. సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మంగ పల్లీలు అయిపోయి తాలింపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఇలాగా ఏం చేసుకోవాలండి. మనం ఏం చేసుకుని రైస్ ఇలా కలిపేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది.
పల్లీలు పోస్తున్నాం. 3 కేజీల రైస్కి 1/2 కిలో పల్లీలు వేసాం, 100 గ్రాముల జీలకర్ర వేసాం, తగినంత ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు, ఒక 20 పచ్చిమిరకాయలు, అది తగినంత ఉప్పు వేస్తున్నాం. నూనె కూడా కొంచెం మన ఇష్టం. పైన కొద్దిగా 2-3 స్పూన్లు నెయ్యి వేస్తాను చూద్దరు కానీ. అయిపోయిందండి. జీలకర్ర రైస్ అయిపోయింది. మంగ అక్కడ నే డబ్బా ఉంటుంది పట్రా. కొత్తిమీర మంగ 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 కొత్తిమీర కొంచెం నే డబ్బా పట్రా. చాలు మంగ. 1 టీ స్పూన్ 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి కలిపేస్తాం అంతే. మీరు ఎప్పుడన్నా త్వరగా మీకు స్నాక్స్ కావాలంటే ఇలాగా రెడీ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శశికళ ఛానల్కి లైక్ కొట్టండి. జీలకర్ర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ 3 కేజీల రైస్ అండి. మేము ఆ క్యాటరింగ్కి పంపిస్తున్నామండి. మీకు కూడా క్యాటరింగ్లో ఏమైనా చేయాలంటే దీని కింద మేము మా ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ ఫోన్ నెంబరు ఫోన్ చేయండి. మేము స్నాక్స్, టిఫిను, లంచ్ అన్నీ కూడా క్యాటరింగ్లు చేస్తామండి. నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము అన్నీ చేస్తాం. అజయ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నాను. జీరా రైస్ బాగుందా? కలర్ఫుల్గా బాగుందా? మొత్తం తినేసారా? రా కొంచెం కొత్తిమీర ఇంకా కలర్ఫుల్ కనబడట్లా నాకు. వీడియో కనబడతలే అసలు. కొంచెం ఉన్నది వేసేసి. ఇక్కడ మేమందరం చాలా సరదాగా ఉంటామండి. వీళ్ళందరూ మొత్తం మేము తినేస్తాము, చాలా బాగుందని అంటున్నారు. మరి పెట్టేద్దామండి వాళ్ళకి. వీళ్ళు కడుపు నిండా తింటవే కదా ఎవరైనా మనకు కావాల్సింది. అంతే కదా. పెడతాను. ప్లేట్లు తెచ్చుకోండి. అదా ఎవరు తింటా అన్నారో వాళ్ళకి పెడతాను. రండి. ఇదిగోండి మొత్తం క్యాటరింగ్ పంపిస్తున్నాము 60 మందికి. ఇది మరి మీకు కూడా ఏమన్నా కావాలంటే ఏమన్నా కార్యక్రమాలకి చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద 500-600 మందికైనా మేము క్యాటరింగ్లు చేస్తాము. మేము కింద నెంబర్ పెడతామండి. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మరి మీకు డోర్ డెలివరీ చేస్తాం. ఇది జీరా రైసు, వైట్ రైసు, ములక్కాయ కర్రీ, పప్పు, సాంబారు, చట్నీ, పెరుగు. బాయ్ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శశికళ ఛానల్కి లైక్ కొట్టండి.